గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ ఉగాది నుంచి ముహూర్తం, ఇంకోవైపు నోటీసులు, ఆ తర్వాత నష్టపరిహారం ఇస్తామంటూ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు అనౌన్స్మెంట్. ప్రజెంట్ నేను మధు పార్క్ రీచ్ అపార్ట్మెంట్స్ దగ్గర ఉన్న ఒకసారి ఇక్కడ అపార్ట్మెంట్ వాసులతో మాట్లాడదాం. ఇవాళ దాండి మార్చ్ సమావేశం అనేది నిర్వహిస్తున్నారు అపార్ట్మెంట్ వాసులు. సో అమ్మ ఏంటి మీరేమో అసలుకి ఇళ్ళ నుంచి మేము కదలమంటున్నారు, అధికారులేమో నష్టపరిహారం అంటున్నారు, ఏం జరుగుతుంది? నష్టపరిహారం వాళ్ళు ఇస్తామంటే ఆ మణిహారాలు ఇచ్చినా కూడా మాకొద్దు, మా ఇండ్లు మాకు ఉండని. రెండే మాటలు మా దగ్గర, మీరు రాకండి, మీ దగ్గర మేము రాము. ఒకవేళ అంత ఇది ఉంటే వచ్చి చూసిపో మా పరిస్థితి ఎట్లా ఉంది, మేమందరం ఎట్లా ఉండము, ఎంత కలిసిమెలిసి ఉంటామో, ఐక్యమత్యంగా ఉంటామో. ఆ ముఖ్యమంత్రి గారిని వచ్చి చూసిపోమ్మను, తెలుసుకుంటే తెలియదు కదా, వచ్చి చూస్తే తెలుస్తుంది. మేమైతే మా ఇండ్లు కదలము. రెండే మాటలు, నువ్వు మా దగ్గర రాకు, మేము మీ దగ్గర రాము. మిమ్మల్ని ఏమి అప్పు అడుగుతలేము, అర్ణం అడుగుతలేము, ఇదివరకు కూడా అడగలేదు. నువ్వు మాట తప్పివి కదా అని కూడా ఆయన మాటను కూడా హెచ్చరించలేదు. మేము పోనీలే అనుకున్నాము. మరి ఇప్పుడు ఇట్లాంటివి అవన్నీ తెలవలసి వస్తుంది కదా. ఇట్లా చేస్తే ఏ మాట మీద విలువ ఉంది నీకు? పరిహారం ఇస్తాడంటే ఇస్తుండొచ్చు అని నమ్ముతుంటివి. నువ్వు ఒక్క మాట నిలబెట్టుకోలేదు. నిన్ను మేము నమ్మి నష్టపరిహారము అంటే ఏ లెక్కలు ఇస్తావు, ఎంత ఇస్తావు? నష్టపరిహారం అంటే ఏంది, ఎంత ఇస్తాడు, ఎంత ఇస్తాడంట తల్లి? డబుల్ బెడ్రూమ్లకేమో 70 లక్షలు, అమ్మా ట్రిపుల్ బెడ్రూమ్లకేమో 80 లక్షలు. అమ్మా, ఒక్కడేనా ఇంకా అందరితో వసూలు చేసి ఇస్తాడా? ఒక్కడే ఇస్తాడా సొంతంగా? మా ఫర్నిచర్కి చాలదు ఆయన 60-70 లక్షలు ఇస్తే. మేము చేయించుకున్న ఫర్నిచర్లకు చాలదు ఆయన ఇచ్చే పరిహారము, రత్నాల హారాలు. ఎందుకు అంటే మీ మానని ఏదో మీరు బతుకుతున్నారు, ఇది ప్రభుత్వ ల్యాండ్ కాదు, ప్రైవేట్ ల్యాండ్. అదే మేము అడుగుతున్నాం. అన్ని పర్మిషన్లు ఉండవి, అన్నీ ఉండవి. అంత పర్మిషన్ ఇస్తేనే మేము కట్టుకున్నాం కదా. మరి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే ఇచ్చిండు 20 సంవత్సరాల నాడే పర్మిషను. మరి ఇప్పుడు పర్మిషన్ లేదా మాకు? మా నుంచి నీకు నష్టమేముంది, మేమేం చేసినాము, మా నుంచి ఏమైంది అని అడుగుతున్నాం మేము. అదే మా నుంచి ఏం నష్టం నీకుంది? ఇప్పుడు దీనికి ఏమైనా నష్టం ఉంటే ఈ నష్టం మీ నుంచి మాకు జరుగుతుంది, మీ బిల్డింగుల నుంచి అని చెప్పండి, సరిదిద్దుకుంటాము. అదే చెప్పమంటున్నాం. బిల్డింగులు ఎందుకు కావాలి నీకని మేము అడుగుతున్నాం. నువ్వు కావాలంటున్నావు, మేము ఇవ్వమంటున్నాం. ఉన్న గాంధీ విగ్రహానికి నమస్కారం చేయొచ్చు కదా, పెద్ద పెద్ద దండాలు పెట్టవచ్చు చేతులు మీది పెట్టి. చిన్న దండాలు కాదు. నువ్వు వచ్చేది వర్ధంతికి, జయంతికి ఈ మంత్రులు వచ్చేది. మేము రోజు అటు నుంచి తిరుగుతుంటాం, రోజు దండం పెడుతుంటాం గాంధీ మహాత్మునికి. మాకన్నా ఎక్కువ భక్తి నీకేం లేదు. మేము మాకు ఉన్న భక్తి కాడికి ఉన్నతో పోయి దండం పెడుతున్నాం. నువ్వు పెద్దగా పెట్టి ఏం చేస్తావు, చిన్నగా పెట్టి ఏం చేస్తావు? అహింసావాది ఆయన. ఆయన పేరు ఎందుకు చెప్పుకుంటున్నావు? ఆయన పేరు చెప్పుకోకు. నీది రౌడీ పాలన ఉంది, ఆయన పేరు ఎందుకు చెప్పుకుంటున్నావు? అందరినీ ఇండ్లు కూలగొడతా, మీరు అక్కడ ఓన్రి ఆ హారం ఇస్తా, ఈ హారం ఇస్తా అంటే ఇదివరకు ఇచ్చిన హారం ఏందో చూపు. ఈ హారం ఇచ్చిన ఈ మాటకి నిలబెట్టుకున్నా అని చెప్పు, చూతాం. ఏం చేసినావు? ఎప్పుడో చెప్పినా నేను. నమ్మకం లేకున్నా కూడా నిన్నేం కదిలియలేదు మేము. ఎందుకు అదే ఇట్లా చేస్తావు అని అడగలేదు. మా ఇండ్ల దగ్గర రాలేదు కాబట్టి ఇప్పుడు మా ఇండ్ల దగ్గర వస్తున్నావు కాబట్టి మేము అనవలసి వస్తుంది. ఇప్పటికైనా మా ఇండ్ల దగ్గర వచ్చేది మానుకో, మా విషయాలు మర్చిపో. ఇంకా నువ్వు మంచి పాలన చేయి కానీ ఇటువంటి పాలన చేయకని కోరుకుంటున్నాను నేను. 13 సంవత్సరాలు అవుతుందమ్మా. 13 సంవత్సరాల్లో ఎప్పుడైనా ఏ ప్రభుత్వమైనా వచ్చి మీకు నోటీసులు ఇవ్వడం, ఖాళీ చేయించడం? లేదండి, అట్లేం కాలేదు ఇంతవరకు. ఇంకా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళు వాటర్ స్ట్రాటజీ ఉంటే వాటర్ ఇచ్చిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం 2004లో పర్మిషన్ ఇచ్చిందంట. మాకు ఏ ప్రభుత్వం వచ్చి ఏమి ఇబ్బంది పెట్టలేదు. యాక్చువల్గా మాది కూడా మహబూబ్నగర్ డిస్టికే, సీఎం కూడా మా డిస్టిక్ ఆయన్నే, ఆయన కాన్ఫిడెన్సే మాది కూడా. ఆయన అటువంటి మనిషి కాదు, కానీ ఆయనకి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అవుతుంది లేదనేది కూడా డౌటే. ఒకసారి వచ్చి ఇక్కడ విజిట్ చేస్తే ఆయనకు పొజిషన్ అర్థమవుతుందని నా ఉద్దేశం. అదే అండి. అధికారులు ఏమో చెప్తుంటారు, వాళ్ళ నమ్మవలసిన అర్హత లేదు. కానీ నష్టపరిహారం కాదు మాకు ముఖ్యం. ఇక్కడ మేము 15 years నుండి ఇదంతా మాకు అన్నిటికీ అలవాటు పడ్డాం, అందరం మంచిగా ఉన్నాము. ఇక్కడ నుంచి పోయితే ఎక్కడెక్కడ వెళ్తాము, ఎక్కడ ఏముంటుందో మాకు తెలియదు.
వాళ్ళు ఇచ్చిన నష్టపరిహారానికి వేరే దగ్గర కూడా మాకు అపార్ట్మెంట్ వస్తామనే నమ్మకం కూడా లేదు. అందుకొరకు మమ్మల్ని వదిలిపెడితే బెటరు. అందరం కంపల్సరీ అయితే అవసరం లేదు. ఆల్రెడీ గాంధీ విగ్రహం ఇక్కడనే ఉంది. బాబుగట్ట ఒకటి ఉంది. ఆయన స్మారకం అని ఆడ ఒకటి ఉంది. ఇటుకే 2 ఉన్నాయి. ఇక లంగరావులు అవసరం లేదు. ఒకవేళ ఆయన కట్టాలనుకుంటే ఫ్యూచర్ సిటీ కడుతున్నాడు కదా! ఫ్యూచర్ సిటీలో ఆల్రెడీ చేసి పెద్ద విగ్రహం పెట్టుకుంటే పబ్లిక్ ఏం ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మా అంతకు మేము బతుకుతాం, వాళ్ళంతకు వాళ్ళు మంచిగా ఉంటారు అని మా ఉద్దేశం. సో ఇక్కడనేమో ల్యాండ్ జనాలను ఖాళీ చేయించారు. ఆల్రెడీ ఫ్యూచర్ సిటీలో ఖాళీ ల్యాండ్ ఉంది. అదే అదే నేను అంటున్నాను. ఫ్యూచర్ సిటీలో కట్టుకొని మీరు ఎన్ని ఎకరాలు అంటే అన్ని అలాట్మెంట్ చేసి అది ఇంకా మంచిగా ఫ్యూచర్ సిటీ గాంధీని విగ్రహాలు పెట్టుకోండి. ఇంకా అంతకంటే ఇంకో 4 విగ్రహాలు ఇంకా వాళ్ళ గాంధీలు ఇంకా ఉన్నారు కదా, వాళ్ళ గాంధీల విగ్రహాలు కూడా పెట్టుకోక మాకు అభ్యంతరం లేదు. కానీ మా బతుకులు నాశనం చేసి అటు 100% న్యాయం కాదండి అది. అదొకటి మాత్రం పక్క. ఇంకా సేమ్ మంచి మనిషి మేము ఒకప్పుడు ఏమంటే మా టైగర్ అని అంటుంటాం, కానీ ఆయన ఇట్లా చేస్తాను తెలియదు. అంటే ఇప్పటికైనా ఆయన దృష్టి కరెక్ట్ పోయిందా లేదా, ఆఫీసర్స్ మాటిందంటే తెలియదు. ఇంకా నిన్న శారద పీఠం గురించి కూడా ఆఫీసర్స్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని డిస్మెంటల్ చేసి మళ్ళీ ఈరోజు శారద పీఠానికి అలా అలాట్మెంట్ చేసిన 2 acres. అట్లా మాది కూడా వచ్చి చూసి ఆయనకు అర్థమైతే మాది కూడా మా దగ్గరకు రాకుండా మాకు కూడా అలాట్మెంట్ చేస్తారన్న ఉద్దేశం కూడా మాకు నమ్మకం ఉంది. ఇది 6 ఎకరాల 20 గుంటలు ఉంది. 6.5 ఎకరాలు అనుకోండి నియర్లీ. అదే అండి. సో 6.5 ఎకరాల భూమిలో గాంధీ విగ్రహం పెట్టాలనే నిర్ణయం. అధికారులేమో ఉగాది నుంచి పనులు ప్రారంభిస్తున్నారు. అదంతా ఏం కాదు. మా ప్రయత్నం ఏం చేసాం, అది న్యాయం కాదు. ఇక్కడ ఈ 6.5 ఎకరాల విగ్రహం కాదు, ఇంకా ఇంటి సైడ్కి ఎక్కడ పెడతారు, చాలా డెవలప్ అని అంటున్నారు. కానీ ఏం డెవలప్ చేసినా మనం డిస్టర్బ్ చేయకుండా డెవలప్ చేయకపోక అవసరం లేదు మాకు. అని ఇక్కడ డెవలప్ అవసరం లేదమ్మా. యాక్చువల్గా ఇక్కడ చాలా ఉన్న డెవలప్, ఇక్కడ గోల్కొండ ఉంది, అన్నీ ఉండవు. ఇంకా చాలా వేరే కొత్త డెవలప్ చేస్తే అక్కడ కూడా డెవలప్మెంట్ అవుతుంది కదా. మొత్తం డెవలప్మెంట్ ఇప్పుడు అవసరం లేదు కదా అని మా ఉద్దేశం. స్టేట్మెంట్ ఇచ్చాను చూశారు. కానీ మా తాత విగ్రహం ఇంతమంది ఫ్యామిలీస్ కాల్ చేసి పెట్టే అవసరం లేదంటాడు. 100% ఆయన చెప్పింది కరెక్టే. ఒకరిని తీసి ఆయన కానీ ఇప్పుడు బతికిన వాళ్ళని చంపి చనిపోయిన వాళ్ళ విగ్రహం పెట్టేంత అవసరం అయితే లేదనిపిస్తుంది అండి. ఫ్లాట్ నెంబర్ 6/3 B బ్లాక్. సో నేను 2010లో ఫస్ట్ నా హౌస్ కొనుక్కున్నాను. దిస్ వాజ్ మై ఫస్ట్ హౌస్. తర్వాత వీ హ్యావ్ సీన్ మెనీ అప్స్ అండ్ డౌన్స్. మా ఇంట్లో వీ హ్యావ్ డన్ సో మెనీ. అప్పుడు ఫైనల్లీ ఐ గాట్ మై చైల్డ్ ఇన్ దిస్ హౌస్. Now suddenly this government wants to take my house away for no reason. నాకు ఎందుకు తీసుకుంటున్నాడో I didn't find any logic behind that. ఇంత పెద్ద వెంచర్ తను తీసుకొని what he wants to trying to do నాకు అర్థం కావట్లేదు. So I sincerely request the government to take back their decision and retain our society. Thanks. సో టేక్ బ్యాక్ డెసిషన్ అంటున్నారు. ఇంకోవైపు ఏమో నష్టపరిహారం సంబంధించిన అధికారులు కూర్చొని మేము announce అసలు చేస్తున్నారు. మాకు వద్దు, మాకు కాంపెన్సేషన్ వద్దు, ఏమొద్దు. వీ వాంట్ అవర్ హౌసెస్ లైక్ దిస్. మా సొసైటీని వదిలేండి. డోంట్ టచ్ అవర్ సొసైటీ. మా కాంపెన్సేషన్స్ ఎందుకు? మేము బయటికి పోవాలని పోయే వాళ్ళం అయితే ఎప్పుడో వెళ్ళేవాళ్ళం కదా, బోల్డ్ వెంచర్ సిటీలో అని అరౌండ్. సో ఇక్కడ ఎందుకున్నాం? వీ హ్యావ్ అవర్ ఓన్ ఎమోషన్స్ అటాచ్డ్. ద వెరీ ఫస్ట్ హౌస్ ఫ్యూ పీపుల్ వాళ్ళ కిడ్స్ పెరుగుంటారు. ఇన్ అండ్ అరౌండ్ ఎంత గ్రోత్ వచ్చింది. వెన్ వీ కేమ్ ఇన్ 2010 నథింగ్ వాజ్ దెర్ వాజ్ నో సన్ సిటీ, దెర్ వాజ్ నో బండ్లగూడ. సో ఇప్పుడు అంతా డెవలప్ అయ్యి ఎవ్రీథింగ్ ఈజ్ సెటిల్. నౌ వై దే వాంట్ టు టేక్ అవర్ సొసైటీ? వీ డోంట్ వాంట్ ఎనీ కాంపెన్సేషన్. స్టాప్ టచింగ్ అవర్ సొసైటీ. అంతే, దట్స్ ఇట్. సో అసలు ఇవ్వని అంటున్నారు, కానీ ఖచ్చితంగా తీసుకుంటామని అధికారులు. బట్ ఎట్లా తీసుకుంటారు? వాట్ ఈస్ ద లాజిక్ బిహైండ్? ఇప్పుడు ఆయన వచ్చి గాంధీ సరోవర్ ఏం కడతారు ఇక్కడ? ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ ట్రయింగ్ టు డూ. ఒక ప్లాన్ లేదు, ఒక స్కెడ్యూల్ లేదు. ఏం చెప్తారో ఏంటి వాళ్ళ ప్లాన్ అసలు? ఎందుకు? వై ద రీజన్ బిహైండ్ టు టచ్ అవర్ సొసైటీ? ఫస్ట్ ఐ వాంట్ ది ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్, దెన్ ఐ విల్ టాక్ అకార్డింగ్లీ. వాట్ ఈస్ ద లాజిక్? వన్ మోర్ రిక్వెస్ట్ టు ద గవర్నమెంట్ అండి. ఫస్ట్ మూసీ వాటర్ని క్లీన్ చేయండి. ద మస్కిటో ఎక్కువ ఉంటాయి మా సొసైటీలో, బట్ స్టిల్ వీఆర్ విత్ ద మస్కిటోస్ లివింగ్ ఇన్ ద సొసైటీ యాజ్ ఎ ఫ్యామిలీ. వీ కండక్ట్ సో మెనీ కల్చరల్ థింగ్స్. ఫస్ట్ లుక్ అపాన్ ద బ్యూటిఫికేషన్ ఆఫ్ ద మూసీ సో దట్ our living can be even better. Then you please come to our society and please explain the reason or the logic. మీరు ఎందుకు మధు పార్క్ మీద వచ్చారు? I want the answer for that. My name is Viansh and I am born over here, so don't break the MPR. Otherwise, Alina Kirtu will not have a house to live. Thank you. To whom you are going to complain then if they want to break the house? I am here to protect the house so the MPR can't break it. Who told you that the government is going to break your home?
No, I'm here to protect the Madhu Park so the government doesn't break it. What do you want to say to the CM sir? I don't protect the. I'm born over here, and please don't break our MPR. So I'm here to protect it. అస్సలు లేమండి. మేము ఖాళీ చేయడానికి రెడీగా ఉన్న వాళ్ళైతే డే 1 మేము పోరాటం కోసం దిగకపోయేవాళ్ళం. ఇంత న్యాయ పోరాటం మాకేం అవసరం, డే 1 నోటిఫికేషన్ రాగానే ఇచ్చేసేవాళ్ళం కదా. మా సైడ్ ఎలాంటి తప్పు లేదు. దీని మీద చాలా రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు గవర్నమెంట్ తరపున పనిచేసే ఛానల్సే కానివ్వండి, మనుషులే కానివ్వండి. కానీ అదంతా తప్పుడు ప్రచారము. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. కేవలం ఆయన కోరికల కోసం మా మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ని కార్నర్ చేసి ఇష్టారాజ్యం మాట్లాడుతున్నాడు. నిజంగా జనాల కోసం ఆలోచించేవాడైతే బఫర్ జోన్లో కట్టిన, బఫర్ జోన్ కూడా కాదు, FTLలో కట్టిన ఇల్లును ఎందుకు కూల్చేస్తలేవు? సోషల్ మీడియా అంతా కూడా వస్తుందిగా. మరి ఇప్పటివరకు ఒక చర్య తీసుకోలేదు. నీ గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళని కూడా కాలేజెసే కానివ్వండి, ఇల్లే కానివ్వండి చాలా ఉన్నాయి. మరి వాటి గురించి ఎందుకు ఆలోచిస్తలేవు? అంత కన్సర్న్ ఒక్క మధు పార్క్ రిడ్జ్ మీద ఎందుకండి మీకు? మా పక్కన ఉన్నది నది కూడా కాదు, మూస వాగు మాత్రమే. ఒక వాగుకు 9 మీటర్ల బఫర్ జోన్ మాత్రమే ఉంటుంది. నువ్వు నిజంగా బఫర్ జోన్ అని ఇప్పుడు ఇష్యూ లేవనెత్తుతున్నావు. మా డే 1 నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చావు ల్యాండ్ అక్విజిషన్ కింద? అప్పుడే నువ్వు రాంగ్ స్టెప్ వేసావు. అక్కడే జనాలకు అర్థమవుతుంది నువ్వు ఎంత రాంగ్ పర్సన్వి అనేసి. హైడ్రా కూడా మీకు క్లీన్ చిట్ ఇచ్చింది. అవునండి, లాస్ట్ ఇయర్ హైడ్రా కోసం అని వచ్చారు, అన్ని చూశారు, హైడ్రా క్లీన్ చిట్ ఇచ్చింది. అప్పుడు బఫర్ జోన్లో లేదు అన్నారు. మరి ఇప్పుడు ఎందుకు ఆల్ ఆఫ్ ఏ సడన్ అది 1 వీక్ పోరాటం చేసిన తర్వాత బఫర్ జోన్ అని ఎందుకు గుర్తొచ్చింది? మరి ఇదే డే 1 చెప్పాలి కదా. హైడ్రా కోసం వచ్చినప్పుడు మీది బఫర్ జోన్లో ఉంది అని చెప్పాలి కదా. అప్పుడు ఏం చేస్తుంది ప్రభుత్వం? నిద్రపోతుందా 2.5 సంవత్సరాల నుంచి? ఫైనల్గా మా ల్యాండ్ వాళ్ళకి కావాలి, దానికోసం ఏవో అన్ని పుకార్లు పుట్టిస్తున్నారు. కానీ మేము ఎలాంటి కాంపెన్సేషను అడగట్లేదు, మేము ఏమీ అడగట్లేదు. మాకు అలాంటి మాయ మాటలు ఏవి నమ్మడానికి కూడా మేము రెడీగా లేము. మేము ఒక్కటే అడుగుతున్నాం గవర్నమెంట్ని ఇన్ని రోజుల నుంచి, మా ఇళ్ళ జోలికి మీరు రాకండి, మా బతుకులను ఏదో మమ్మల్ని బ్రతకనివ్వండి అని మాత్రమే అడుగుతున్నాం. ఇంకొకటి, ఒక పక్క నష్టపరిహారం మీరు వద్దు, మాకు అవసరం లేదు, మా ఇల్లు చాలంటారు. ఉగాది నుంచి ముహూర్తం గాంధీ సరోవర్ ప్రాజెక్టు ప్రారంభిస్తున్నారని ప్రకటన, దానికి సంబంధించిన సమీక్ష సమావేశాలు జరుగుతాయి. మరి ఏంటి? ప్రజలందరూ ఎట్లా ఒప్పుకుంటారండి? నువ్వు చేసేది మంచి పని అయితే ప్రజలందరూ సహాయ సహకారాలు ఇస్తారు. ఇంతమంది సమాధుల మీద నువ్వు ఎట్లా కడతావు? అసలు అది జనాలకి ఏమైనా అవసరమయ్యే ప్రాజెక్టేనా అండి? మనం క్వశ్చన్ చేసుకుంటే ఎవరికి ముసలి వాళ్ళకి ఏమైనా ఉపయోగపడుతుందా? కాలేజ్ చదువుకునే యువతకి ఏమైనా ఉపయోగపడుతుందా? నిరుపేద యువతులకు పెళ్ళిళ్ళు అవుతుంటే వాళ్ళకి ఏమైనా ఉపయోగమా? దీనివల్ల ఏ ఒక్కరికి ఉపయోగం ఉంది? ఆయన పక్కన అంతమంది మేధావి వర్గం కూర్చొని ఉంది కదా, ఎవరు సలహాలు ఇవ్వట్లేదా ఆయనకి? ఆయన మెదడు పనిచేయకపోతే ఎవరికి ఉపయోగం లేని ఒక ప్రాజెక్టుని తీసుకొచ్చి మా చుట్టూ ఉన్న గ్రీనరీని అంతా చెట్లను నరికేసి నేను ఇదేదో రిజర్వాయర్ చేస్తా, ఇదేమో చేస్తా, అదేమో చేస్తా, ఎందుకండి ఫాల్స్ అలిగేషన్స్ అని మాట్లాడము? మేము జనాలం ఏం అడుగుతున్నాం? మమ్మల్ని వదిలేయండి, మా బ్రతుకులు మమ్మల్ని బతకనివ్వండి అనేసి అడుగుతున్నాం. ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా, మాకు ఎలాంటి కాంపెన్సేషన్ మాకు వద్దు, మా ఇల్లే మాకు ముద్దు. మూసి ఆల్రెడీ కంపు కొడుతున్నారు. అవునండి, ఏం చెప్తారు? ఫస్ట్ మూసి క్లీన్ చేయమంటారా? ఈ ఇళ్ళ కోసం ల్యాండ్ అక్విజిషన్ చేయాల్సిన అదే కదా వీళ్ళకి మెదళ్ళు ఉంటే బాలశిక్ష చదువుకొని గనక అన్ని చదువులు చదువుకొని ఎండింగ్ పాయింట్కి వచ్చి రాజకీయం చేస్తే ఇట్లాంటి ఆలోచన ఎవడు కూడా చేయడు. అసలు నువ్వు స్టెప్ 1 వదిలిపెట్టి లాస్ట్ స్టెప్ ఇల్లులు కావాలి, జాగలు కావాలి అని అడుగుతున్నావు. నీకు నిజంగా హైదరాబాద్ మీద ప్రేమ ఉన్నవాడివి అయ్యేది ఉంటే కనుక, మూసీ మీద ప్రేమ ఉన్నవాడివే కనుక అయ్యేది ఉంటే ఇండస్ట్రీస్కి ఇచ్చిన పర్మిషన్స్ అన్ని క్యాన్సిల్ చేసి పడాయి ఫస్ట్. తర్వాత STPలు కట్టు, తర్వాత క్లీన్లీనెస్ గురించి మాట్లాడు, లాస్ట్ స్టెప్ మా దగ్గరికి రా, అప్పుడు ఏం మాట్లాడాలనేది మాట్లాడుకుందాం. అంతేనండి. అసలు ఈ మూసి పక్క నుండి కంపుతో ఎంత ఇబ్బంది పడుతుంటారండి? అంతే కదండి, మాకు ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అందుకనే కదా మేము ఇంత చుట్టూ గ్రీనరీ పొల్యూషన్ మాకు రావద్దు, మాకు ఇబ్బంది రావద్దు. మీరు ఏ అపార్ట్మెంట్స్ అన్నా చూడండి, ఇంత గ్రీనరీ ఉంటుందా? చుట్టూ చెట్లు కనిపిస్తాయా? మా పిల్లలకి ఆక్సిజన్ లెవెల్స్ మంచిగా ఉండాలి, పొల్యూషన్ ఫ్రీ క్లైమేట్ కావాలి అని మా వంతుగా మేము చేస్తున్నాం. ఇక్కడ ఈరోజు అపార్ట్మెంట్ ఉంది కాబట్టి మూసిపాయ అక్కడ నీట్గా ఉండింది. మా అపార్ట్మెంట్ లేకపోతే ఇంకా వేరే విధంగా ఉండేది. నా పేరు ఇర్షాద్ అండి. నేను ఈ ఫ్లాట్స్లో గత 4 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ కోసం అయితే మా దగ్గరకు రావడం అయితే జరిగింది నోటీసు. దానికి ముందు ఏం చేయాలండి? ఫస్ట్ చేయాల్సింది ఏంటి? మూసి పారిశుద్ధ్యం చేయాలి, పరిశుభ్రత చేయాలి. చేసిన తర్వాత ఆ వేస్టేజ్ మొత్తం కూడా మళ్ళీ దాంట్లో వేయకుండా వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. అవునా? అంత పెద్ద పెద్ద కంచెలు వేసినా కానీ ఇక్కడ వేస్టేజ్ వేసే వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారనమాట.
రోడ్డు మీద వెళ్తూ వెళ్తూ కూడా ఇట్లా పడేసి వెళ్ళిపోతూ ఉన్నారు. అలాంటివన్నీ జరగకుండా ముందు మీరు చూసుకోవాలి. మమ్మల్ని ల్యాండ్ అడగడం కాదు, మూసీని మీరు క్లీన్ చేపించేసి ఈ ఫ్యాక్టరీస్ యొక్క విసర్జన మొత్తం దాంట్లోనే వస్తుంది. అలా రాకుండా మీరు ముందు అవన్నీ కట్టడి చేసిన తర్వాత మొత్తం అయిపోయింది, ఇంకా మీది ఉంటేనే ఈ ల్యాండ్కి ఈ ప్రాజెక్ట్కి ఇదవుతుంది అంటే అప్పుడు మా దగ్గరకు వచ్చి ఆ నోటీస్ ఇవ్వాలి. అంతే తప్పితే ముందే వచ్చేసేసి మీరు ఖాళీ చేయండి, మేము ఏదో గాంధీ విగ్రహం కట్టుకుంటాము అని చెప్పి ముందు చెప్పారు. తర్వాత 2 రోజులకి 4 రోజులకి బఫర్ జోన్లో ఉంది అన్న మాట కూడా వచ్చింది. బఫర్ జోన్లో ఇన్ని రోజుల నుంచి లేనిది ఒక్కసారిగా ఒక రాత్రికి వచ్చి బఫర్ జోన్లో మా అపార్ట్మెంట్ రాదు. అలాంటప్పుడు ఏంటంటే ఇవాళ ఒక మాట చెప్తున్నారు, రేపు ఒక మాట చెప్తారు, ఎల్లుండి ఏం చెప్తారో మాకైతే అర్థం కావట్లేదు అనమాట. సో ఎల్లుండి ఒక్కొక్క మాట చెప్తున్నారు, నష్టపరిహారం ఇస్తాం, మీరు ఖాళీ చేసేయండి. మాకు వద్దండి నష్టపరిహారం, మాకు ఈ అపార్ట్మెంట్స్ చాలు. మాకేంటంటే సిటీలో ఎక్కడైనా దొరుకుతాయి, కానీ ఏంటంటే ఇంత పొల్యూషన్ లేకుండా ఇంత చక్కగా, చిన్నదే మా అపార్ట్మెంట్, పెద్దదని నేను చెప్పను, కాకపోతే ఏంటంటే పొల్యూషన్ లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండడం అని. పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో ఎలా ఉంటాయంటే ఒకరికి సంబంధం ఉండదు. ఇక్కడ ఏంటంటే అలా కాదు. మేము వచ్చిన 4 సంవత్సరాల నుంచి మాకు ఎంతమంది ఫ్రెండ్స్ అయ్యారో, అసలు మాకేమైనా ప్రాబ్లం వచ్చిందనగానే చాలామంది వచ్చి ఏం కావాలి మీకు అని చెప్పి అడిగే పరిస్థితి. మా ఇంట్లో ఏమన్నా ఫంక్షన్ ఉన్నా కానీ మీకు ఏమైనా హెల్ప్ కావాలా అని అడిగే పరిస్థితి ఇక్కడ. మా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో అలా ఉండదు. అవునా, గెటెడ్ కమ్యూనిటీస్ అంటే వాళ్ళు ఎంత ఇచ్చినా కానీ మా ఆశలు, మా కోరికలు మేము చంపుకోలేము, దీని మీద ఉన్న మమకారం మేము చంపుకోలేము. మాకొద్దు ఏమి, మా ఇల్లు మాకుంటే చాలు. మాకు ఇచ్చే బదులు మీరు ఏదో ఒకటి చేయండి, మంచి పనికి ఉపయోగించుకోండి. చాలామంది లేని వాళ్ళు ఉన్నారు, అదే స్కూల్స్ ఇవన్నీ డెవలప్ చేసుకోండి. మాకేం వద్దు, మాకు వద్దంటున్నాం కదా. మళ్ళీ అది తీసుకోండి ఇది తీసుకోండి అని మాకు చెప్పడం ఎందుకు? 80 లక్షలు ఇస్తాము, 70 లక్షలు ఇస్తాము. 80-70 లక్షలకి అసలు అపార్ట్మెంట్స్ వస్తాయా? మేము ఇవ్వము అంటున్నాము, మీరు మళ్ళీ ఆఫర్స్ ఇవ్వడం ఎందుకు? ఎప్పుడైనా ఇస్తామన్నాం అనుకోండి, అట్లా కాదు ఇట్లా అని చెప్పి మీరు చెప్తే బాగుండిద్ది. మేము అసలు ఇవ్వము, మా అపార్ట్మెంట్ మాకు కావాలి అంటుంటే ఇంకా బార్గెనింగ్స్ ఎందుకు మాతో? మేమైతే ఇవ్వదలుచుకోలేదండి, మాకు ఎంపీఆర్ కావాలి. ఏంటండి? డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనుక్కోవాలంటే అంటే ఎవరి ఇష్టం వాళ్ళదండి. ఎలా అమ్ముకునే వాళ్ళు అలా అమ్ముకుంటారు, ఎవరి అవసరాలను బట్టి వాళ్ళకు ఉంటుంది. మేమైతే 4 years బ్యాకే కొన్నాము, మాకు 3 బెడ్రూమ్ అనమాట. అయితే అది 80 above పడింది, మాకు 80 above పడింది. కానీ మేమేంటంటే 80-90 అని చూడలేదు. ఇక్కడ పొల్యూషన్ ఫ్రీ ఉంది, ఇక్కడ పిల్లలకి పిల్లలు ఏంటంటే కొట్టుకోవడం గిట్టుకోవడం అలాంటి ఏం ఉండదు, చక్కగా అందరు కలిసి ఆడుకుంటారనమాట. ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు. మాకు కూడా ఎన్విరాన్మెంట్ బాగా నచ్చింది, మేము చాలా ఇళ్ళు చూసాము. బట్ అయితే ఇలాంటి ఎన్విరాన్మెంట్ మాకైతే ఎక్కడ దొరకలేదు, అందుకని మేము ఇక్కడికి వచ్చి ఉండటం అయితే జరుగుతుంది. చేసుకోండి, కాకపోతే ఏంటంటే మేమైతే మా అపార్ట్మెంట్ ఇవ్వదలుచుకోలేదు కదా. మీరు మా అపార్ట్మెంట్ వదిలిపెట్టేసేసి మీరు ఏదైనా చేసుకోండి, మాకేం సంబంధం లేదు. వెనకాల ఉన్న ల్యాండ్ మొత్తం యూజ్ చేసుకోండి, మీ ఇష్టం, మీరు ఏం చేసుకోవాలంటే అది చేసుకోండి. దానికి ఏమైనా సహాయం కావాలంటే మేము కూడా చేస్తాం, కానీ మా అపార్ట్మెంట్ దగ్గరికి మాత్రం రావద్దు. ఇదే మా మాట. అసలు మేము ఇవ్వదలుచుకోలేదు, అందరూ ఒకే మాట మీద ఉన్నాం అంతే. ఇంకా మేము ఇవ్వదలుచుకున్నట్లయితే మీకు ఫస్టే చెప్పేవాళ్ళం, మా అపార్ట్మెంట్ బాగాలేదు తీసుకోండి అని చెప్పి మేమే చెప్పేవాళ్ళం. మేము ఇవ్వదలుచుకోలేదు, మాకు మా అపార్ట్మెంట్ కావాలి, మా ఇల్లు మాకు కావాలి అంతే. మీరు ఇక్కడ చూసారు కదా, అంటే ఎట్లా ఇలా ఈ పచ్చని చెట్లు ఎక్కడైనా ఈ అపార్ట్మెంట్లో ఎక్కడైనా కనిపిస్తున్నాయా? ఎక్కడైనా మీకు కనిపిస్తాయా? కనిపించవు. మా చుట్టాలు కూడా ఇక్కడికి వస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అనమాట. ఇక్కడ ఎంత బాగుంది, సెక్యూరిటీ ఏరియా, పిల్లలు బయటికి వెళ్తారని ఉండదు, చక్కగా బాగుంది మీకు అని చెప్పి మా చుట్టాలు చాలా ఇది చేస్తారనమాట. ఇక్కడికి వస్తే ఉండడానికి ఇష్టపడతారు. లాస్ట్ 10 years గవర్నమెంట్ ఎప్పుడైనా అపార్ట్మెంట్ ఇల్లు లాక్కోవడం లేదంటే చేయడం ఇవి ఎప్పుడైనా చూసిందా? కేసీఆర్ ఉన్నప్పుడు ఇలా అవ్వలేదండి. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూల్చుడే కూల్చుడు, ఒక్కటే కూల్చుడు, హైడ్రా హైడ్రా హైడ్రా, అటు కూల్చారు ఇటు కూల్చారు, ఇదే మాట. ఈ 2 సంవత్సరాలు నుంచి ఎవరు ఇల్లు పోతాయా ఏంటి అని చెప్పి పరిస్థితులు అన్నమాట ఎలా ఉన్నాయంటే ఎవరు బాధపడాల్సి వస్తుందా అని చెప్పి ఆలోచిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ 2 సంవత్సరాలు కాపాడుకోవాలి మనల్ని మనం అని చెప్పి అలా ఉంది పరిస్థితి. ఆయన ఉన్నప్పుడు అయితే అది లేదు, ఈయన వచ్చిన తర్వాత మొత్తం కూల్చుడే కూల్చుడు, ఒకటే కూల్చుడు. కట్టింది అయితే మాకైతే ఏం కనిపిస్తలేదు. మరి ఎందుకు ఇలా చేస్తున్నారో ఏందో, ఇంత నెగిటివిటీ పెంచుకొని కూడా మా అపార్ట్మెంట్ జోలికి ఎందుకు వస్తున్నారో మాకైతే తెలియదు. అంటే అదే
ఇల్లు ఒకేసారి లైఫ్లో కట్టుకుంటాము. ఎన్ని ఇల్లులా ఉన్నా కానీ ఒక ఇంట్లోనే ఉంటాం కదండి. ఆ ఇంటి మీద మమకారం అనేది అసలు పోదు. అలాంటిది మాకున్నదే ఒకే ఒక ఇల్లు. ఆ ఇంటి మీదకు మీరు ఇట్లా వచ్చేస్తే అసలు మేము ఎటు వెళ్ళాలి? ఇది చాలా బాధాకర విషయం అనమాట. ప్రతి ఒక్కళ్ళు ఏడ్చేవాళ్ళే. మా ఇల్లు పోయింది, మా ఇల్లు పోయింది, మా స్థలం పోయింది, మా జగా పోయింది అని చెప్పి అందరూ ఏడ్చేవాళ్ళే. ఎవరు కూడా మేము ఈయన వచ్చిన తర్వాత చాలా బాగా హ్యాపీగా ఉన్నామని చెప్పిన వాళ్ళు మేమైతే చూడలేదు. హైడ్రా వస్తుంది, అటు కూల్చేస్తారా, ఇటు కూల్చేస్తారా, అటు నాలా ఉంది, ఇటు నాలా ఉంది, అటు కూల్చేస్తారా, ఇటు కూల్చేస్తారా, ఏం చేస్తారని అందరూ ఆందోళన చెందే పరిస్థితే కానీ నిజానికి ఏమీ ఇదయ్యే పరిస్థితి లేదు. గర్వపడే పరిస్థితి మాకైతే ఏం కనిపించట్లేదు. ఓట్లయితే వేసాము, గెలిపించాము. కత్తి చేతికిచ్చి ఇంకా యుద్ధం మీరే చేయండి అని చెప్పి మేమే గద్దెక్కించినట్టు ఉందన్నమాట. అంతే, అట్లా ఉంది పరిస్థితి. हाइड्रा के वजह से रिसेंट में खम्मा में नेक्स्ट मधुकर की रहने वाले हैं उन प्लेस में। अब जब तक ये सीएम सर रहेंगे तब तक ऐसे लग रहा है हर जगह थ्रेट ही है कि हाइड्रा यहाँ आ जाएगा या वहाँ आ जाएगा। तो यही है कि पहले तो लैंड एक्विजिशन फॉर गांधी सरोवर ऐसे नोटिफिकेशन आया था न्यूज़पेपर में, बट सडनली अब चेंज हो गया है कि इट इज़ कमिंग अंडर बफर जोन एंड कमिंग अंडर हाइड्रा। तो सीएम सर, व्हाई आर यू प्लेइंग मल्टीपल स्टैंडर्ड्स? But we from MPR stand on a single thing that we will not give you MPR. ये legal land है, ये मूसा वागू है जो जिसका बफर जोन सिर्फ 9 meters तक आता है. It is not 50 meters. Today you say 50 meters, tomorrow 100 meters also you can say because you are in power. Please stay quiet till 2 more years, then we will see. This is a challenge for you, Revant sir. 2 more years and then you start these projects if you are in power. Okay, because enough of failure. I think you are setting yourself for failure with all these projects, okay, for your personal reasons. Please do not make your public suffer. You are the leader, and as a leader we don't expect you to make us suffer, okay, with Hydra, with projects. From Musi 50 meters buffer, meaning how many people you will you think you will have to evacuate, and how much money you have to pay back as compensation. Why don't you use the same in something else? Why do you want to do this for your personal reasons? Please stay back from all these calling it development. It is not development. You are troubling your people, your own people, and setting yourself for failure. So this is all I would like to say. We will not give you MPR, okay, because it is not in a buffer zone. Today you say 50 meters, tomorrow you will come back and say 100 meters, but we are not giving you, okay? तो अभी तो गवर्नमेंट बोल रही है और कंपनसेशन पे करने के लिए एक रेट फिक्स करे थे। हमारे तक कुछ नहीं आया है. देयर इज नो नोटिस गिवन टू अस. देयर इज नो ग्राम सभा बीन हेल्ड, ओके. ना ग्राम सभा हुआ है, ना नोटिस आया है. बस पेपर में डाल दिया था, वो भी गांधी सरोवर का डाला था, और अब सडनली हमें बोल रहे हैं कि इट इज इन बफर जोन. दैट्स व्हाट आई एम सेइंग. यू आर प्लेइंग मल्टीपल स्टैंडर्ड्स जस्ट टू गेन दिस एरिया, दिस स्पेस, क्योंकि ये बहुत ही ग्रीनरी के बीच में है, विच विल फेच यू इन इनफ मनी इन फ्यूचर. दिस इज योर टारगेट, नथिंग एल्स. नो अदर प्रोजेक्ट. दिस इज ऑल योर पर्सनल प्रोजेक्ट. Earlier सारे MPR we were supporting you. మేమందరం మీకు సపోర్ట్ చేస్తుండే. ఓకే, we will support you for all your projects. Do not disturb the public. కానీ ఇప్పుడు we are all rebels. We will not support you because we understand this is your personal project. You say Gandhi Sarovar to acquire the land. Now you say buffer zones to vacate the land and bringing all bulldozers. So we are now completely against you. We don't support you. We don't support your projects. We are not giving away MPR. लास्ट गवर्नमेंट जब थे ऐसे कुछ तोड़फोड़ सुने थे? कुछ नहीं था. मैंने 2022 में आई बॉट अ ड्यूप्लेक्स unknowing all this is coming. If I would have known, why would have bought one, right? नहीं पास भी गवर्नमेंट था, वो कैसे था? अभी गवर्नमेंट वही पास गवर्नमेंट ऐसे नहीं था. पास गवर्नमेंट वी फेल्ट वेरी सेफ, वेरी सिक्योर. इसीलिए तो इस अपार्टमेंट में हमने इन्वेस्ट किया, राइट? बिकॉज वी फेल्ट दिस इज अ सिक्योर प्लेस, दिस इज अ सेफ प्लेस. अनोइंग के ऐसा होने वाला है, राइट? बिकॉज ऑफ दिस गवर्नमेंट वी आर फेसिंग अ लॉट ऑफ इश्यूज. वी हैव किड्स एग्जाम्स, उनका एग्जाम पे फोकस नहीं करके हमें मीडिया में ये सब करना पड़ रहा है. इज दिस रियली नेसेसरी फॉर अस, फॉर दिस पब्लिक? यू आर मेकिंग योर पब्लिक सफर. ओके, वी मेड यू अ लीडर, बट यू आर मेकिंग अस सफर. तो अभी तो हम लोग फिक्स हो गए कि उगादी से काम शुरू होने वाले गांधी सरोवर. गांधी सरोवर तो बोला ही नहीं ना, अब तो टॉपिक चेंज हो गया. इट इज लाइक बफर जोन. यू स्टार्ट योर प्रोजेक्ट्स, बट हम तो हमारा लैंड नहीं देने वाले. दिस इज आवर लैंड. वी हैव रजिस्टर्ड इस. आई हैव पेड मल्टीपल लैक्स
to register the flat on my name, a duplex, right? तो अब register करने के बाद सारा tax everything paying करने के बाद why do we need to suffer? Who are you to send us from here? We came here, we will go here, from here by our wish. We will not listen to you. We will not go because you ask us to go. Earlier we were requesting, now it is a challenge. We are not going.